అధ్యక్షత వహిస్తున్నటువంటి లింగంపేట మండల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భీమరావు గారికి మరియు తాడియా మండల్ ప్రధాన కార్యదర్శి కుర్మ దత్తయ్య గారికి, ఎల్లారెడ్డి యూత్ నాయకులు రాజు గారికి మరియు నరసింహులు గారికి మరియు కమ్మరి కృష్ణ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేటు అంటే ఈరోజు ఏంది కార్యక్రమం అంటే మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు 102వ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు లింగంపేట మండల్ ఈ తిరుగుడుగుట్ట దగ్గర చాలా బ్రహ్మాండంగా, అంటే గాంధీనగర్ తిరుగుడుగుట్ట అంటారు, గాంధీనగర్ అంటారు దీన్ని. ఈ తిరుగుడుగుట్ట ఎందుకోసం వాడుతున్నారంటే ఈ తిరుగుడుగుట్ట నుంచే అందరిది ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలను తిరుగుడు అనేది ప్రారంభమైతే అని చెప్పి నేను తిరుగుడుగుట్ట అని చెప్పి చెప్తున్నా. ఈ తిరుగుడుగుట్ట అని కూడా అంటారు. మరి ఇదే అధికారంలో రాకముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో రకరకాల హామీలు ఇచ్చి ఏ హామీలు కూడా నెరవేర్చకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తే మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే 12 గ్యారెంటీలు ఇచ్చిండు. మరి ఎక్కడ ఎవరు ఏం చేస్తారు ఏంటనేది కూడా ఏం తెలుస్తలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం ప్రారంభమైందంటే ఇది రామారావు గారు పెట్టినటువంటి ఒక మంచి పార్టీ. ఈ పార్టీతోనే తెలుగు వాళ్ళందరికీ కూడా అసలు ఓటు అంటే ఏంది, రాజకీయం అంటే ఏంది, ఆర్థికంగా సామాజికంగా కూడా ప్రతి ఒక్కళ్ళకు జ్ఞానాన్ని ఇచ్చింది ఎన్టీఆర్ గారే. కాబట్టి తప్పకుండా ఈరోజు మేము మొదలుపెట్టినటువంటి యుద్ధంలో మన భీమరావు గారు చెప్పినట్టు ఎవరిని కాంగ్రెస్లో ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వెళ్ళి వీళ్ళు స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి హామీలు ఇస్తుందో, హామీలు ఎంతవరకు నెరవేరుస్తుందో, మరి ఏం చేస్తుందో అనేది మేము ప్రజల పక్షాన ఉండి తప్పకుండా మేము పోరాటం చేసి తప్పకుండా మేము ఈ అన్ని ప్రజలకు జరిగేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమము జరిగేటంత వరకు ఎవరిని కూడా మేము వదిలిపెట్టమని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కార్యక్రమం మేము ఇక్కడ జరుపుతామంటే దీనికి జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, మరియు అంతేకాకుండా మన తెలంగాణ ఎక్స్ అంటే ఆయన పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ప్లస్ మాజీ అధ్యక్షుడు దత్త నరసింహ గారు మరియు హైదరాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గోపారెడ్డి గారు, వీరందరి ఆజ్ఞ మేరకు మేము ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ సహకరించిన అందరికీ కూడా నేను మరొకమారు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదలైనటువంటి ఈ కార్యక్రమం ముందు ఇది ఆగది. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతి మండలం మేము పర్యటిస్తూ ప్రతి గ్రామం తిరుగుతూ ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీలు వేస్తాము. తప్పకుండా తెలుగుదేశంను రాబోయే ఎలక్షన్లో ఎల్లారెడ్డిలో తెలుగుదేశం జెండా తప్పకుండా మేము ఎగరవేస్తామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా తెలుగుదేశం వైపే చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే తెలుగుదేశంలో కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ తెలుగుదేశం లేక 20 సంవత్సరాలు గడుస్తుంది. అంటే చాలామంది ఒక అపోహ ఉంది, తెలుగుదేశం ఇక్కడ తెలంగాణ లేదు, ఎక్కడ ఉంది అనే అపోహ ఉంది. అంటే ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఒకటే ఒక టైం అనేది ఉండదు. ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ లేదన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు ప్రజలు అధికారం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, టీఆర్ఎస్కి 10 ఏళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ వచ్చేది తప్పకుండా తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రలో ఉన్నట్టుగా తెలంగాణలో కూడా అతి త్వరలోనే కూటమిగా తెలంగాణలో కూడా వస్తుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణలో మొట్టమొదట తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగరేసి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ మాత్రమే అని చెప్పి నేను మరోమారు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరందరూ ప్రజలందరూ కూడా సహకరించినట్టు అందరూ కూడా ప్రజలు మా వెంటే ఉన్నారు, మా తెలుగుదేశం పార్టీని చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా మేము ఛాయశక్తిలో కృషి చేసి కష్టపడి మాకు కొండంత అండా మాకు పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మొన్న జనవరి 14 అమరావతి కలిస్తే మీరందరూ కష్టపడండి అమ్మా, మీకు తప్పకుండా మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి చెడుకు దేనికైనా మాకు పార్టీ కొండంత అండగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా మరోమారు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మీరందరూ కూడా చెప్పొచ్చు, ప్రజలలో అంటే గ్రామాలలో కానీ ఎక్కడైనా చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకు ప్రభుత్వం ఉంది, ప్లస్ మన పార్టీ ఉంది. ప్రభుత్వం అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉంది అని అనుకుంటాం, అది ఆంధ్రాలో ఉన్న మన జాతీయ అధ్యక్షుడు కాబట్టి తెలంగాణలో కూడా మనం కూడా చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. జాతీయ టీంలో అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీలో ఉంది కాబట్టి కూటమిలో తప్పకుండా మనకు జాతీయంగా కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు
అన్ని వేళల్లో ఎల్లవేళలా మనకు అలా అండదండ ఉంటుందని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేనికి ఎవరికి భయపడేది లేదు. మన వాళ్ళందరికీ ప్రజలకు చెప్పండి, మనం ఎక్కడ అర్ధరాత్రి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయినా మనం ముందున్నాము. ప్రతి దాంట్లో కూడా మనం పాల్పంచుకున్నాము. మనతో అయినటువంటి మనం చేద్దాము. మనతో కాకపోతే మన ప్రభుత్వం అంటే మన పార్టీ దృష్టికి తీసుకెళ్దాము. ప్రజలకు ఏ అవసరం ఉన్నా కానీ తీర్చడానికి ప్రభుత్వం అంటే మన పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి మరో తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.